ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో చంద్రబాబుకు ఏపీ ప్రభుత్వం బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది. ఐఆర్ఆర్ కేసులో ఈ నెల 10న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ పిటిషన్ ఈ నెల 29న విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, టీడీపీ అధినేత చంద్రబాబును వరుసగా కేసులు వెంటాడుతున్నాయి. హైకోర్టులో ఊరట లభించినా కూడా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబుకి జనవరి 10వ తేదీన హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ ఏపీసీఐడి ఏపీ ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. జనవరి 29న ఈ కేసుకు సంబంధించిన విచారణ సుప్రీంకోర్టు ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కంప్యూటర్ జనరేటెడ్ లిస్టులో 29వ తేదీ కేసు విచారణ జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. 2017 నుంచి 19 మధ్య ఈ ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణం జరిగింది. అలైన్మెంట్లను మార్చడం ద్వారా ముఖ్యంగా తమకు కావాల్సిన వ్యక్తుల భూముల విలువలు పెంచే విధంగా ఈ అలైన్మెంట్ జరిగింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు తెలిసే ఆయన కనుసల్లల్లోనే ఈ వ్యవహారం అంతా జరిగింది అని చెప్పి ఏపీసీఐడి ఆరోపిస్తోంది. ఈ కేసులో చంద్రబాబుని A1గా చేర్చడం జరిగింది. అలాగే ముఖ్యంగా మాజీ మంత్రి నారాయణను A2గా, అలాగే లింగమనేని రమేష్ను A4గా, అలాగే లింగమనేని రాజశేఖర్ని A5గా, అలాగే నారా లోకేష్ని A14గా ఏపీసీఐడి చేర్చడం జరిగింది. ఇటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదు మేరకు 3.5 ఏళ్లుగా ఈ కేసు దర్యాప్తు చేస్తోంది. అయితే కేసు దర్యాప్తును ఆలస్యం చేయడం, ఈ కేసులో చంద్రబాబు ముఖ్యంగా పారిపోవడానికి ఎటువంటి అవకాశాలు లేవు అన్న అభిప్రాయానికి ముఖ్యంగా ఏపీ హైకోర్టు రావడం జరిగింది. అందులో భాగంగానే చంద్రబాబుకి ముందస్తు బెయిల్ ఇవ్వడం జరిగింది. అలాగే కేసుకు సంబంధించి సమగ్రమైన ఆధారాలు చూపించాలని చెప్పి కూడా గతంలో హైకోర్టు ముఖ్యంగా పేర్కొనడం జరిగింది. ఎటువంటి ఆధారాలు లేకుండా ముందు అరెస్ట్ చేసి ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించిన పురోగతిపై ముందుకెళ్దాం అనడానికి కూడా ఏపీ హైకోర్టు తప్పుపట్టిన పరిస్థితి. అయితే ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. చంద్రబాబును అరెస్ట్ చేసేందుకు అవకాశం కల్పించాలి. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అవకతవకలు జరిగాయి. అలైన్మెంట్స్ ద్వారా భూముల వాల్యూస్ను పెంచే ప్రయత్నం చేశారు. సో రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి, సాక్ష్యాధారాలను ఇన్ఫ్లుయెన్స్ చేయగల వ్యక్తి. సో అందుకని ఆయనకి ఇచ్చిన ముందస్తు బెయిల్ని రద్దు చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టుని ఏపీ ప్రభుత్వం కోరడం జరిగింది. సో ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా హైకోర్టులో కూడా ఎనర్జీ ప్రొటెక్షన్లో ఉన్నారు. అలాగే గతంలో అనేక కేసులను ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆయన దేశం విడిచి పారిపోవడం కానీ, సాక్ష్యాధారాలు ప్రస్తుతం ప్రతిపక్ష నేతగానే ఉన్నారు కానీ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల్ని కానీ సాక్ష్యాలను కానీ తారుమారు చేసే అవకాశం లేదని చెప్పి కూడా గతంలో హైకోర్టులో కూడా చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. సో ఆ వాదనకు అంగీకరిస్తూ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మరోసారి ఈ అంశాన్ని ముఖ్యంగా సాక్ష్యాధారాలను ట్యాంపర్ చేస్తారన్న అంశాలనే ప్రధానంగా తీసుకుంటూ ఏపీ ప్రభుత్వం ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆశ్రయించడం జరిగింది. 29వ తేదీన ఈ కేసు విచారణ జరిగే అవకాశం కనిపిస్తోంది. థాంక్యూ గోపి.